నాకు బాహుబలికి ఛత్రపతికి చాలా సిమిలారిటీస్ కనిపించాయి తెలుసా. ఇంత సిమిలారిటీస్ ఏం కనిపించారు? ఛత్రపతిలోని బాహుబలిలోని కన్న కొడుకును కాకుండా ఇద్దరు కొడుకుల్ని సమానంగా చూస్తారు. అక్కడ రమ్యకృష్ణ గారి క్యారెక్టర్, ఇక్కడ భానుప్రియ గారి క్యారెక్టర్ ఆబ్వియస్లీ. అండ్ ఇంటర్వెల్ సీన్ లో ఛత్రపతిలో ఎలాగైతే అందరూ జనాలు ఛత్రపతి అని అంటుంటే ఇక్కడ వీడు జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు తమ్ముడు క్యారెక్టర్. సేమ్ అలాగే బాహుబలిలో బాహుబలి 2 సిరీస్ లో ఇంటర్వెల్ సీన్ అలానే ఉంటది. జనాలందరూ బాహుబలి అంటుంటే తమ్ముడు జలస్ ఫీల్ అవుతూ ఉంటాడు. అదొకటే కాదు, ఇప్పుడు మనకి ఛత్రపతిలో కామెడీ క్యారెక్టర్ ఉంటుంది, వేణుమాధవ్ గారి క్యారెక్టర్. వేణుమాధవ్ కామెడీ రా బాబు. సో వేణుమాధవ్ గారి క్యారెక్టర్ ఎలాగైతే హీరోయిన్కి లైన్ వేస్తూ వాడికి లేని పవర్ని హీరో ముందు ప్రెజెంట్ చేసుకోవడానికి ఫోర్స్ కొట్టడానికి చూపిస్తాడు, సేమ్ అలాగే సుబ్బరాజ్ గారి క్యారెక్టర్ కూడా బాహుబలి అలానే ఉంటుంది. హీరోయిన్ ముందు పోజులు కొడుతూ హీరోని తక్కువ చేసుకొని తనను ఎక్కువ చేసుకుంటూ చూపించుకునేలాగా. అండ్ ఇంకొకటి మెయిన్ ఏంటంటే తమ్ముడు బ్రదర్ క్యారెక్టర్ ఏదైతే విలన్ క్యారెక్టర్ ఉందో వాడు చెప్పిన తప్పుడు మాటలు నమ్మి తల్లి రమ్యకృష్ణ ఆర్ హియర్ భానుప్రియ ఇద్దరు కూడాను హీరోని చంపడానికి చూస్తారు, లేదా చంపేయమని ఆర్డర్స్ పాస్ చేస్తారు. ఈ సిమిలారిటీస్ నాకు నేను చూసింది ఉంటాయి. నువ్వు 100% కరెక్ట్. అది రాజమౌళి గారి సినిమాల్లో కామెడీ కొంచెం తగ్గింది కంపేర్ టు ఛత్రపతిలో ఎలా ఉంటది వేణుమాధవ్ నెక్స్ట్ లెవెల్ కామెడీ. వేణుమాధవ్ అపరిచిత ట్రాక్ ఉంటది అని రాగానే అటు నుంచి ఇంకో క్యారెక్టర్ చంద్రబాబు అది నెక్స్ట్ లెవెల్ కామెడీ.